హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ. మెగా బ్రదర్స్లో ఒకరైన నాగబాబు గారు ఒకానొక టైంలో చనిపోవాలని భావించారట. కానీ తన కుటుంబం మరియు అన్నదమ్ముల గురించి ఆలోచించి ఆగిపోయాడట. ఆ పరిస్థితి రావడానికి కారణం ఏంటి అనే విషయాలను ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు. ఆ విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రముఖ నటుడు నాగబాబు ఆరెంజ్ సినిమా తర్వాత ఎంతో దారుణమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయారో అందరికీ తెలిసిందే. ఆ సినిమా వల్ల అంతా పోగొట్టుకున్న ఆయన ఆర్థికంగా బాగా చితికిపోయారు. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్లో కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసే స్థాయి నుండి ఇంటి అద్దె కూడా కట్టలేని దీనమైన స్థితికి పడిపోయారట. ఈ విషయాన్ని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో నాగబాబు గారు స్వయంగా గుర్తుకు చేసుకున్నారు. అవి తన జీవితంలో అత్యంత దుర్భరమైన రోజులని, తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఎదుర్కొన్న సందర్భమని, ఆ సమయంలో ₹1,00,000 అద్దె ఇంటి నుంచి 20,000 అద్దె ఇంటికి మారిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడు తన పరిస్థితి ఇలా మారిపోయిందేంటా అని తనపై తానే జాలి పడేవాడినని, ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకోవాలని కూడా భావించాను. బ్రతికేందుకు కారణాలు కనిపించలేదు. కుటుంబం గుర్తుకొచ్చి ఆగిపోయాను అని నాగబాబు తెలిపారు. ఆ సమయంలో అన్నయ్యను అడగలేక, తమ్ముడికి చెప్పలేక తీవ్రమైన మానసిక సంఘర్షణను అనుభవించాను. నా జీవితంలో అంత దారుణమైన మానసిక సంఘర్షణను నేనెప్పుడూ ఎదుర్కోలేదు అని నాగబాబు తెలిపారు. ఆ సమయంలో నేను అఘాయిత్యం చేసుకొని ఉంటే అన్నయ్య, తమ్ముడు పరువు మంటగలిసిపోతుందని కూడా ఆలోచించాను. అందుకే వెనుకడుగు వేశాను అని నాగబాబు అలనాటి విషయాలను గుర్తుకు చేసుకున్నారు. నా పరిస్థితిని తెలుసుకొని అన్నయ్య చిరంజీవి, తమ్ముడు పవన్ కళ్యాణ్ ఆసరాగా నిలిచారు. వారి వల్లే నేను మళ్ళీ నిలదొక్కుని పూర్వస్థితికి చేరుకున్నాను. అంతా వారిదయే అనేసి నాగబాబు తన జీవితంలోని గడ్డు రోజులను గుర్తుకు చేసుకున్నారు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.